రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తీరుపై సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా సరూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ చేరికలు జరపడం ఎంతవరకు సమంజసమని వారు చల్లా నరసింహారెడ్డిని ప్రశ్నించారు. సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ అధ్యక్షుడు చిక్కుల శివప్రసాద్ తండ్రి మరణించగా తామంతా తీవ్ర దుఃఖంలో ఉన్నామని, కానీ చల్లా నరసింహారెడ్డి మానవతా దృక్పథం లేకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు తెచ్చేందుకే చల్లా నరసింహారెడ్డి చూస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, రాష్ట్ర యోజన నాయకుడు ధనరాజ్ గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్షాని, జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ, ఎన్ఎస్యుఐ నాయకులు రంజిత్, భాస్కర్, నాగరాజు, అఫ్జల్, అరుణ్ అలీబాయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి గారు మీకు దండం. మీరు పార్టీని ఇన్ని రోజులు ఈరోజు రంగారెడ్డి జిల్లాల పార్టీని గట్టిగా బలంగా ఉన్న పార్టీని, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి పక్క పార్టీకి పోయిన పార్టీని, పార్టీ కార్యకర్తలు గట్టిగా ఉన్న పార్టీని సత్యనాశ చేసింది చాలు. మీరు పార్టీని ఖరాబ్ చేసింది చాలు. ఇన్ని రోజులు గుర్తురాని మహేశ్వర నియోజకవర్గం ఎలక్షన్లు 6 నెలల ముందుంది, సంవత్సరం ముందుంది, ఎలక్షన్లు రాబోతున్నాయేమో అని గుర్తొచ్చింది. ఈరోజు మహేశ్వర నియోజకవర్గంలో ఈరోజు ఆ పోస్టులు దానికి పైన మ్యాటర్లా నా సొంత నియోజకవర్గం పెట్టుకున్నావు కదా. ఈరోజు సరూర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్, ఈ 2 డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొంతమంది నాయకులని తక్కువ చేసి నేను ఎక్కువ కావాలనుకుంటున్న ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఈరోజు మేము అదే జాయినింగ్ ప్రోగ్రాంలతోనే హైప్ అవుదాం అనుకుంటే, మేము అదే జాయినింగ్ ప్రోగ్రాంతో నాయకులు అవుదాం అనుకుంటే, ఇదే నీ సొంత స్వగ్రామంలో కూడా జాయినింగ్ ప్రోగ్రాంలో పెట్టగలుగుతాం. పెట్టగలిగే మాకు సంబంధించిన నాయకులకు ఆ శక్తి కూడా ఉంది. ఈరోజు మీరు సరూర్ డివిజన్లో ఎందుకు సరూర్ డివిజన్లో ఒక కార్యకర్త కష్టం వస్తే గుర్తురాలే. ఇన్ని రోజులు నంబర్షిప్ చేసి గల్లీ తిరిగి ఇంటింటి తిరిగి మేము నంబర్షిప్లు చేసినప్పుడు ఎందుకు నంబర్షిప్లు పట్టించుకోవాలనే సోయి మీకు రాలే. ఈరోజు కార్యకర్తలు మొన్న సరూర్ డివిజన్లో జిహెచ్ఎంసీలో మనం ఎలక్షన్లో ఓడిపోతే దాని తర్వాత పార్టీని బతికించుకోవాలి, కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి పట్టించుకునే సోయి మీకు ఎందుకు రాలే. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా, దానికన్నా ముందు కూడా ప్రోగ్రాంలు ప్రతి ఒక్క దాంట్లో చేస్తే అసలు ప్రోగ్రాంలు జరుగుతున్నాయా లేదని కనుక్కునే సోయి కూడా మీకు ఎందుకు రాలేదు. ఈరోజు మీరు నైట్ ఏడునో ఒక దావత్లో కూర్చొని మాట్లాడుకొని మాకు సంబంధించిన కొంతమంది నాయకులని ఏదో చిన్న మాకు క్లాసెస్ ఉంటే దాన్ని పెద్దగా చేసి నీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకొని మహేశ్వర నియోజకవర్గంలో పాగాయాలని పెట్టుకొని ఈరోజు వాళ్ళని మాకు పంచాయతీ పెట్టి మా ఊరోళ్ళకి మాకు సరూర్ వాళ్ళకి మాకు పంచాయతీ పెట్టి నీ సొంత ప్రయోజనాల కోసం ప్రోగ్రామ్ చేస్తున్నావు. నేను వాళ్ళ కార్యకర్త వాళ్ళకు కూడా చెప్తున్నాను, నా సొంత అన్నల్లాగా వాళ్ళని కూడా చూస్తా. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ వైపు పాల్గొన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా, మనసు మీద చేసుకుని ఆలోచన చేయండి. వాళ్ళు మీకోసం వస్తలేరు నాయకులు, ఎవరైతే బయట జిల్లా కూడా మీరుపేట నుంచి వస్తుర్రో వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వస్తుర్రు. చల్లా నరసింహారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్నడూ కూడా కార్యకర్త కష్టంలో చూసిన వాళ్ళు కాదు. ఇప్పుడు వస్తున్నారు, మీరు ముందుకు ఎలక్షన్లు ముందుకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు గమనిస్తారు, కార్యకర్తలు గమనిస్తారు ఎవరి ప్రయోగాలు ఎట్లున్నాయో. కార్యకర్తను ఆదుకునేవాడు ఎప్పటికైనా నాయకుడు అవుతాడు. ఈరోజు జెండాలు ఎగిరేసి 10 మంది ప్రోగ్రాంలకు వస్తే కాదు. సరూర్ డివిజన్ అధ్యక్షుడు చిక్కుల శివప్రసాద్ గారి తండ్రి నిన్న అకస్మాత్తుగా చనిపోయారు. ముందుగా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిన్న మేమందరం, నేను ఒక సరూర్ నగర్ వాస్తవిగా సరూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తగా పైకి వచ్చిన ఆ కార్యకర్తగా నేను కొన్ని విషయాలు ఇలా మీడియా ముందు నేను మాట్లాడదలుచుకున్నా. ఒక డివిజన్ అధ్యక్షుడు అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు ఎవరైనా కానీ ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏమున్నాయంటే వారి పర్మిషన్తోనే ఏ నాయకుడు అన్నా వాళ్ళ డివిజన్లు వచ్చి కార్యక్రమం చేయాలి ముందుగా. అలాంటి సందర్భంలో డివిజన్ అధ్యక్షుడు గారి తండ్రి మరణించి ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తెలిసినాక మా జిల్లా అధ్యక్షుడైనటువంటి చల్లా నరసింహారెడ్డి గారు ఇక్కడ ప్రోగ్రాం చేసి పార్టీ కార్యకర్తలు జైనింగ్ ప్రోగ్రామ్ అని చేసేసి, మరి ఏ పార్టీలకి వెళ్ళి ఎంతమంది వచ్చారో చెప్పాలి. మరి బీజేపీ వాళ్ళు ఉండరా, టీఆర్ఎస్ వాళ్ళు ఉండరా, మరే ఇతర పార్టీల వాళ్లకు జాయిన్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే కండవాళ్ళు కప్పినరో మీరు, వాళ్ళందరూ మొన్న చిక్కుల శివప్రసాద్ గారు కాంటెస్ట్ చేసినప్పుడు బూతులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉండి బూతులు తీసుకొని పనిచేసిన వాళ్ళకు మీరు కండవాళ్ళు కప్పి ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారు? ముందు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ సమాధానం అడుగుతున్నాను. నేను ఇలా చేయడం చాలా నీచమైన చర్య. మీరు కనీసం ఒక జిల్లా అధ్యక్షుడు వచ్చి అతన్ని పరామర్శించలేడు, అతని ఇంటికి పోవాలి మీరు.
ఏమీ చేయకుండా మీరు ఈ రాజకీయాలే ముఖ్యం అనుకొని మీరు హోదాలో పెద్దగా ఉన్నారు, ఏజ్లో పెద్దగా ఉన్నారు, మీరు ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. కానీ ఇలాంటివి చేసుకుంటూ పోతే మీరు ఎవరు ఎంబడి చేస్తున్నారు, ఎంతమంది ఎంబడి చేస్తున్నారు? నాయకులకు సర్వనగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళని ఎవరైనా గుర్తిస్తారా? ముందే సమాధానం చెప్పండి. గారికి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, మరి మా అఫ్జల్ గారికి మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మా డివిజన్ ప్రెసిడెంట్ గారి నాన్నగారు హఠాత్ మరణంతో సర్నగర్ డివిజన్లో శోకం కమ్ముకుంది. మేమందరము ఆయన యొక్క శోకంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి నల్గొండకి వెళ్ళి ఆయనతో పాటు నిలబడి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలు జరుపుతున్నప్పుడు కనీసం మానవ దృక్పథం లేకుండా కనీసం ఈ డివిజన్కి సంబంధించిన ప్రెసిడెంట్ అంటే ఈ డివిజన్కి సంబంధించిన పెద్ద దిక్కు వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబంలో ఒక శోకం జరుగుతుంది. అటువంటప్పుడు ఆయన డివిజన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. జాయినింగ్ అనే ప్రోగ్రామ్కి డివిజన్ ప్రెసిడెంట్ లేకపోవడం, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోవడం, డివిజన్ జనరల్ సెక్రటరీ లేకపోవడం, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ లేకపోవడం, మరి ఆ ప్రోగ్రామ్కి వచ్చింది ఎవరు? అసలు ఎవరు ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రాం చేశారు? సరే, చెల్లా నరసింహారెడ్డి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయనకు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగింది. కానీ డివిజన్లో ఉన్న ఏ వ్యక్తికి కూడా సంబంధం లేకుండా మేమందరం అక్కడ శోకంలో ఉండి అక్కడ మేము ఆయనతో పాటు ఆయన బాధను పంచుకుంటూ అంత్యక్రియలు చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి జాయినింగ్ చేసి ఇక్కడ పాటలు పాడి ఆనందపడడం ఎంతవరకు ఇది నిజంగా ఇది ఒకటి అన్హ్యూమన్ యాక్ట్. మానవత్వం లేని విధిలో మీరు ఒక జాయినింగ్ ప్రోగ్రాం చేసి ఈరోజు మీరు జాయినింగ్ చేసి ఏదో మేము చేసేసాము అని ఆనందపడుతుండొచ్చు, కానీ మీరు డివిజన్ ప్రెసిడెంట్ని ఎంతగా బాధ పెట్టినట్టు, వాళ్ళ తండ్రి గారు చనిపోయిన రోజు మీరు డివిజన్లో ఒక కార్యక్రమం పెట్టి కొంతమందిని జాయిన్ చేస్తున్నారంటే మీకు డివిజన్ ప్రెసిడెంట్ లెక్క లేదా? లేకపోతే మీకు ప్రోటోకాల్ లేదా? మీరు పద్ధతులు ఫాలో గారా? మరి దీనికి పెద్దలైన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాలి. జాయిన్ అయిన వారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, పని చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళను రెన్యువల్ చేసినట్టు మళ్ళీ కండువాలు కప్పి ఇదంతా, అది కూడా ఇంత బాధాకరమైన రోజు. ఏ రోజైతే మన డివిజన్ ప్రెసిడెంట్ గారు తండ్రి చనిపోయారో అదే రోజు మీరు ఒక ప్రోగ్రాం చేసి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని సర్వనగర్ డివిజన్లో 2 భాగాలకు చీల్చాలనుకుంటున్నారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? మన పార్టీ ఈరోజు ఒక వీక్ పొజిషన్లో ఉంది. దీని ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో మనం అన్ని పార్టీలను ఎదుర్కోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.